Hi TSAT viewers. Today we are discussing topic based on international relations, question and answer with explanation for all TSPSC competitive exams. First question: TRIPS, trade related aspect of intellectual property rights, TRIPS. Agreement is administered by option A, World Bank, option B, United Nations Organization, option C, World Trade Organization, option D, United Nation Conference on Trade and Development. So first question related to trade related aspect of intellectual property rights, IPS. సో చాలా వరకు ఏంటంటే మనకు ఎగ్జామ్స్లో అనేది అడుగుతుంటారు దీనిపైన. సో ఇంపార్టెంట్. సో వరల్డ్ బ్యాంక్ అంటే మనం ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ మనం ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేసాము. సో ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కాదు. అండ్ యుఎన్ నేషన్, యుఎన్ నెక్స్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాము దీని గురించి డీటెయిల్స్గా. సో డబ్ల్యూటీఓ అనేది ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇక్కడ చూస్తే మనకు ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్ ఉంది, కాన్ఫరెన్స్. ఇక్కడేమో ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ట్రేడ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఉంటున్నాను. సో మనం డబ్ల్యూటీఓ గురించి డీటెయిల్స్గా చూస్తే, ఎందుకంటే మనకు డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ అనేది ఈ మూడు ఆర్గనైజేషన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండ్ క్వశ్చన్ అనేది మనకు దీనిపైన వస్తుంది. సో డబ్ల్యూటీఓ అనేది ఒక ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఓన్లీ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దట్ రెగ్యులేట్ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బిట్వీన్ నేషన్స్. సో ఇది ఒక డబ్ల్యూటీఓ అనేది ఈ ఒక్క ఆర్గనైజేషన్సే. ఇది ఒక మనం అడుగుతుంటారు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేకపోతే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లేకపోతే ఇలా మనం అడుగుతుంటారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకు డబ్ల్యూటీఓ అనేది ఇదొక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఓన్లీ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, రెగ్యులేట్స్ అండ్ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బిట్వీన్ నేషన్. సో ఇప్పుడు ఇండియా ఉన్నది, ఇండియా అండ్ యుఎస్ఏ. సో మన కంట్రీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉంటుంది కదా, సో ట్రేడ్ ఉంటుంది కదా. సో ఈ ట్రేడ్ని ఏంటంటే రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఫెసిలిటీస్ చేస్తుంది, అంటే ఈ డబ్ల్యూటీఓ అనేది. సో డబ్ల్యూటీఓ ఏకైక ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రెగ్యులేట్ అండ్ facilitates international trade between nations. Next, government use the organization to establish, revise, enforce the rules that govern international trade. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఉంది. సో ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే యూజ్ ద ఆర్గనైజేషన్. సో ఈ డబ్ల్యూటీఓ ఆర్గనైజేషన్ త్రూ యూజ్ చేసుకుంటుంది ఈ ఆర్గనైజేషన్ని టు ఎస్టాబ్లిష్, రివైజ్, ఎన్ఫోర్స్ ద రూల్స్ అని. సో కొన్ని డబ్ల్యూటీఓలో కొన్ని రూల్స్ ఉంటుంది. సో ఆంబర్ బ్యాగ్స్ అని, బ్లూ బాక్స్ అని మనం కొన్ని డిస్కస్ చేస్తాము. సో కొన్ని రూల్స్ దానికి ఏంటంటే గవర్నమెంట్ అనేది యూజ్ చేసుకోవాలి ఆర్గనైజేషన్ ఉన్న రూల్స్ అనేది. సో దేని పర్పస్ అంటే ఎస్టాబ్లిష్ అండ్ రివైజ్. సో కొన్ని రూల్స్ అనేది కొత్తగా రూల్స్ పెట్టడంతో కొన్ని ఈ ఆర్గనైజేషన్లో కొన్ని దానికి ఫాలో అవ్వాలి. సో ఇలాంటివి అనమాట. సో దట్ గవర్న్ ఇంటర్నేషనల్ ట్రేడ్. దేని పర్పస్ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ పర్పస్. సో అల్టిమేట్ ఏంటంటే డబ్ల్యూటీఓ అనేది రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఫెసిలిటీ చేస్తుంది. దేని మధ్య అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్, ఒక బిట్వీన్ నేషన్స్, ఇండియా విత్ అదర్ కంట్రీస్. సో డబ్ల్యూటీఓ అనేది ఓన్లీ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనే ఇదొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ అనేది రెగ్యులేట్ అండ్ ఫెసిలిటేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బిట్వీన్ నేషన్స్ అనేది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బిట్ అనేది దీనిపైన రావచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ రూల్స్ ఉంటాయో కొన్ని రూల్స్ అనేది రివైజ్ చేయడము. సో దానికి ఏంటంటే ఎన్ఫోర్స్ అంటే ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి అండ్ దట్ గవర్న్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పర్పస్. నెక్స్ట్ ఘాట్ ట్రేసెస్ ఇట్స్ ఆరిజిన్ టు ద 1944. సో 1944 మనం చూస్తే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనేది మనం డిస్కస్ చేస్తాము. సో బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ఏంది? ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. సో ఈ ఘాట్, సో స్టార్టింగ్ ఏముందంటే ఘాట్, GATT. సో జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ ట్రేడ్ రిలేటెడ్ ఇది. సో GATT ట్రేస్ ఏంటంటే ఆరిజిన్ ఎప్పుడు అంటే 1944 బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. సో ఎప్పుడైతే ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ అంటే ఫార్మేషన్ అయిందో అప్పుడు. సో విచ్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ పోస్ట్ వరల్డ్ వార్ II ఫినాన్షియల్ సిస్టమ్ అండ్ ఎస్టాబ్లిష్ 2 కీ ఇన్స్టిట్యూషన్, ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. ఇంత మరి చెప్పినట్టు రెండు.
సో ఏదైతే ఫినాన్షియల్ సిస్టమ్ అనేది వరల్డ్ బ్యాంక్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏదైతే జరిగిందో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఫినాన్షియల్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి కోసము టూ ఇన్స్టిట్యూషన్ అనేది ఐఎంఎఫ్ ఒకటి అండ్ వరల్డ్ బ్యాంక్. సో నెక్స్ట్ డబ్ల్యూటీఓ అనేది అఫీషియల్ ఏంటంటే కమెన్స్డ్ ఆపరేషన్ January 1, 1995. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. సో డబ్ల్యూటీఓ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని, అంటే అఫీషియల్లీ ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1995 పర్సన్ టు బి మరకేష్ ట్రీట్ అగ్రిమెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో కూడా ఇలా అడుగుతుంటారు, టీఎస్పీఎస్సీలో కూడా మనం రావచ్చు. సో మరకేష్ ట్రీటీ ఆర్ మరకేష్ అగ్రిమెంట్ అని అడుగుతుంటారు. సో మరకేష్ అగ్రిమెంట్ అనేది రిలేటెడ్ టు WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇది ఎప్పుడంటే 1994. సో 1994 అనేది మన మరకేష్ అగ్రిమెంట్ అయింది. దస్ రీప్లేసింగ్ అంతకుముందు ఘాట్. సో ఇందాక ఫస్ట్ ఏంటంటే 1944లో ఏంటంటే ఘాట్ అనేది ఆరిజినేట్ అయితే, సో ఈ ఘాట్ని రీప్లేస్ ఎప్పుడు అయిందంటే 1994లో ఏంటంటే ఒక మరకేష్ అగ్రిమెంట్ అయింది. సో మరకేష్ అగ్రిమెంట్ తర్వాత మన WTO అనేది 1995లో ఆపరేషన్ కమెన్స్డ్ ఆన్ ఆపరేషన్. సో అంతకుముందు ఏంటంటే అండ్ ఈ ఘాట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఆరిజిన్ ఎప్పుడైతే 1948లో ఘాట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఉరుగ్వే రౌండ్ 1987 to 1994. సో ఈ 1987 నుంచి 1994 ఉన్న రౌండ్స్ ఏంటంటే ఉరుగ్వే రౌండ్. నెక్స్ట్ కల్మినేటెడ్ ఇన్ మరకేష్ అగ్రిమెంట్. సో ఈ ఉన్న ఉరుగ్వే రౌండ్ని మరకేష్ అగ్రిమెంట్లో కల్మినేట్ చేశారు, విచ్ ఎస్టాబ్లిష్ WTO. సో ఫస్ట్ మనం పెట్టుకోవాల్సింది మరకేష్ అగ్రిమెంట్. సో ఇది ఎప్పుడు అంటే 1994. సో 1987 నుంచి 1994 వరకు ఏంటంటే ఇది ఉరుగ్వే రౌండ్. ఘాట్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1948. ఇది చాలా వరకు ఎగ్జామినేషన్ అనేది అడుగుతుంటారు. సో బిట్స్ అనేది దీనిపైన అనేది వస్తుంటుంది. సో WTO అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అనేది మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది అవకాశం ఉంది ఒక క్వశ్చన్ అనేది రావడం అనేది. సో ప్రిన్సిపల్ ఆఫ్ WTO చూస్తే మనకు వరల్డ్ ట్రేడ్ అరేంజ్ చూస్తే ట్రేడ్ వితౌట్ డిస్క్రిమినేషన్, అంటే వితౌట్. సో ఒక కంట్రీ ఇండియా మనకుంది, చైనా. సో ఎలాంటి డిస్క్రిమినేషన్ అంటే ఈ మధ్యలో ఉన్న ఎలాంటి భేదాలు లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా ట్రేడ్ చేయడము, ఫ్రీ ట్రేడ్ గ్రాడ్యువల్లీ త్రూ నెగోసియేషన్. సో ఫ్రీ ట్రేడ్ ఇప్పుడు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ, ఇండియా చైనా కొన్ని ఫ్రీ ట్రేడ్ అనేది నెగోసియేషన్. సో దాన్ని బట్టి ఒప్పందాలు బట్టి నెగోసియేషన్ బట్టి ఉంటుంది. అండ్ ప్రిడిక్టబిలిటీ త్రూ బైండింగ్ ట్రాన్స్పరెన్సీ. సో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అండ్ బైండింగ్ ఉండాలి. అండ్ ప్రమోటింగ్ ఫేర్ కాంపిటీషన్ సో బిట్వీన్ టూ నేషన్స్. సో ఇండియా అండ్ యుఎస్ఏ అండ్ ఇండియా. సో ఫేర్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి అండ్ ఫేర్, అండ్ దాంతోపాటు ఏంటంటే కాంపిటీషన్ అనేది హెల్తీగా ఉండాలి. అండ్ ఎంకరేజింగ్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్. అల్టిమేట్ ఎంకరేజింగ్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్. సో ప్రజెంట్ ఏంటంటే ఇట్ హ్యాస్ 164 members ఇంక్లూడింగ్ యూరోపియన్ యూనియన్ అండ్ హ్యాస్ 3 official languages, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్. మనకు అడుగుతుంటారు WTOలో ఉన్న అఫీషియల్ లాంగ్వేజెస్ అడుగుతుంటారు. సో అందులో చూస్తే మనకు SFE, S ఫర్ స్పానిష్, F ఫర్ ఫ్రెంచ్, E ఫర్ ఇంగ్లీష్. సో ఇంపార్టెంట్ ఏంటంటే 5 ప్రిన్సిపల్ ఆఫ్ ఫాలోడ్ బై WTO. అందులో ఒకటి ట్రేడ్ వితౌట్ డిస్క్రిమినేషన్, ఫస్ట్ ఒకటి. ఫ్రీ ట్రేడ్ గ్రాడ్యువల్లీ త్రూ నెగోసియేషన్. థర్డ్ వన్ ప్రిడిక్టబిలిటీ త్రూ బైండింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఫోర్త్ ప్రమోటింగ్ ఫేర్ కాంపిటీషన్ అండ్ ఎంకరేజింగ్ డెవలప్మెంట్. అండ్ ఫిఫ్త్ వన్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్. సో ఇవి ఈ 5 ప్రిన్సిపల్ అనేది WTO యొక్క ప్రిన్సిపల్స్. అందులో 164 కంట్రీస్ ఉన్నాయి కంప్లీట్గా మనకు అడగవచ్చు ఎగ్జామినేషన్లో, ఇంక్లూడింగ్ యూరోపియన్ యూనియన్ ఆల్సో. సో అందులో అఫీషియల్ లాంగ్వేజ్ అనేది 3 అఫీషియల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, SFE ట్రిక్, S ఫర్ స్పానిష్, F ఫర్ ఫ్రెంచ్, E ఫర్ ఇంగ్లీష్. సో ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే ఇందాక మనం డిస్కస్ చేసాము మరకేష్ అగ్రిమెంట్ అని. సో ఇది 1995 అని, ఇది చాలా మనకు అడుగుతుంటారు. సో దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉన్నది, స్విట్జర్లాండ్. జెనీవా ఎక్కడ అంటే స్విట్జర్లాండ్. సో హెడ్ క్వార్టర్ మనం అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఎప్పుడు ఫార్మేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది 1 January 1995. సో మరకేష్ అగ్రిమెంట్. సో జనరల్ కౌన్సిలింగ్. సో మనకు దీంట్లో కొన్ని కౌన్సిల్ ఉంటుంది WTOలో చూస్తే మనకు జనరల్ కౌన్సిల్. సో జనరల్ కౌన్సిల్ ఈజ్ ద
టాప్ ఇది ఒక డే టు డే హైయెస్ట్ లెవెల్ డిసిజన్ మేకింగ్ బాడీ. సో డబ్ల్యూటీఓలో ఉన్న హైయెస్ట్ డిసిజన్ మేకింగ్ బాడీ ఉందంటే అది జనరల్ కౌన్సిల్. ఇది ఎక్కడుందంటే జెనీవాలో ఉన్నది. జెనీవా ఎక్కడుందంటే స్విట్జర్లాండ్‌లో ఉంది. మీటింగ్ రెగ్యులర్లీ టు క్యారీ అవుట్ ద ఫంక్షన్ ఆఫ్ డబ్ల్యూటీఓ. సో డబ్ల్యూటీఓ యొక్క ఫంక్షన్ అనేది ఈ హైయెస్ట్ లెవెల్ డిసిజన్ మేకింగ్ బాడీ ఏదైతే ఉందో మనం జనరల్ కౌన్సిల్ అనేది, సో డే టు డే అనేది ఫంక్షన్ అనేది చేస్తుంటది. సో వెరీ ఇంపార్టెంట్ జనరల్ కౌన్సిల్ అనేది. సో ఇట్ హ్యాస్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఆల్ మెంబర్స్ గవర్నమెంట్ అండ్ హ్యాస్ ద అథారిటీ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంసీ. సో అల్టిమేట్ ఏమిటంటే ఈ జనరల్ కౌన్సిల్ అనేది ఇది హైయెస్ట్ లెవెల్ డిసిజన్ మేకింగ్ బాడీ అండ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ ఇప్పుడు 164 కంట్రీస్ ఉన్నాయి మనకు. సో 164 కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్ వస్తారు. సో వాళ్ళు అండ్ హ్యాస్ వాళ్ళకి అథారిటీ ఉండి యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంసీ. సో ఎంసీ అంటే మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అనేది ఇది ఒక టాప్ మోస్ట్ డిసిజన్ మేకింగ్ బాడీ ఆఫ్ డబ్ల్యూటీఓ. సో టాప్ మోస్ట్ డిసిజన్ మేకింగ్ బాడీ ఆఫ్ డబ్ల్యూటీఓ విచ్ యూజువల్లీ మీట్స్ ఎవ్రీ 2 years. ఇది కూడా బిట్ అనేది మనకు అడుగుతుంటారు. సో ఎంసీ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అని ఇయర్‌కి 2 times కలుస్తదా అంటే మీట్ అవుతదా బాడీలా, లేకపోతే ప్రతి 2 yearsకి 1 time మీట్ అవుతదా అనేది. అంటే ఎవ్రీ 2 yearsకి యూజువల్లీ మీట్స్ ఎవ్రీ 2 years. ఈ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అనేది ఇది ఒక డిసిజన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద డబ్ల్యూటీఓ. జనరల్ కౌన్సిల్ ఏమో డే టు డే హైయెస్ట్ లెవెల్ డిసిజన్ మేకింగ్ బాడీ. ఇది 2 yearsకి ఒకసారి మీట్ అవుతది. సో రెండు దానికి డిఫరెన్స్ ఉంది. జనరల్ కౌన్సిల్ దానికి అండ్ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ దానికి. అండ్ ద మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అనేది కెన్ టేక్ డిసిజన్ ఆన్ ఆల్ మ్యాటర్ అండర్ ఎనీ ఆఫ్ ద మల్టిలేటెడ్ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో ఇందాక మనకు స్టార్టింగ్‌లో చెప్పాను, ఏమైనా రూల్స్ ఉన్నా, రెగ్యులేషన్ ఉన్నా దానికి ఏంటంటే ఈ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అనేది ఏంటంటే ఏదైనా డిసిజన్ తీసుకుంటారు ఈ బాడీలో. సో అందులో ఏంటంటే ఆల్ మ్యాటర్ అండర్ ఎనీ ఆఫ్ ద మల్టిలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో ట్రేడ్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ ఏంటంటే ఇక్కడ మనకు డిసిజన్ అనేది తీసుకుంటారు ఈ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్‌లో. సో డబ్ల్యూటీఓ యొక్క ఎయిమ్స్ ఏమిటి అని ఆబ్జెక్టివ్ చూస్తే మనం డబ్ల్యూటీఓ రెడ్యూస్ ట్రేడ్ బ్యారియర్. సో ట్రేడ్ బ్యారియర్ ఇప్పుడు మనకు చైనా, ఇండియా, సో ఏమైనా ట్రేడ్ బ్యారియర్స్ ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా ఉంటే దాన్ని అనేది డబ్ల్యూటీఓ అనేది రెడ్యూస్ చేస్తుంది. సో రెడ్యూస్ ట్రేడ్ బ్యారియర్ త్రూ నెగోసియేషన్స్. సో నెగోసియేషన్ త్రూ ఏంటంటే ట్రేడ్ బ్యారియర్స్ రెడ్యూస్ చేస్తుంది అండ్ వర్క్స్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డిస్క్రిమినేషన్. సో ఏ కంట్రీకి ఫేవర్ ఉండకూడదు. ఇప్పుడు ఇండియా, చైనాకు ఉంది. సో ఇండియాకు ఫేవర్ కాకుండా, చైనాకు ఫేవర్ కాకుండా ఇలా ఈక్వల్‌గా ప్రయారిటీ ఇస్తూ ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే దానికి సాల్వ్ చేయడం, అంటే ట్రేడ్ బ్యారియర్స్ అనేది రెడ్యూస్ చేయడము. సెటిల్ ట్రేడ్ డిస్ప్యూట్స్. సో ఇప్పుడు మనం 2 కంట్రీస్ మధ్యలో 2 నేషన్‌కి ఏ అండ్ బి నేషన్స్. సో మధ్యలో ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే దానికి సాల్వ్ చేయడము. సెటిల్ ట్రేడ్ డిస్ప్యూట్ బిట్వీన్ మెంబర్ నేషన్ అండ్ అచీవింగ్ ప్రోగ్రెసివ్ లిబరలైజేషన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. సో లిబరల్‌గా ట్రేడ్ జరగడం కోసము ఇది ఇంపార్టెంట్. యాజ్ మ్యాండేటెడ్ ఇన్ ఘాట్స్ ఎన్షూరింగ్ ఫ్లెక్సిబిలిటీస్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ ప్రయారిటీ టు బి గివెన్ టు లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. సో ఏమైనా ఎలాంటి ఏమైనా ట్రేడ్ ఉందనుకో, సో ట్రేడ్‌కి ఏంటంటే కొన్ని ప్రయారిటీస్ ఇవ్వడం. సో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ అన్ని కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. సో కొన్ని ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. చాలా వరకు పూర్ కంట్రీస్ ఉన్నాయి అండ్ కొన్ని ఇప్పుడు మన మధ్యలో కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అంటే మిడిల్ ఈస్ట్ ఇలాంటి అండ్ ఏషియాలో కొన్ని కంట్రీస్ ఉంటాయి. సో ఇవి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. సో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్‌కి అనేది కొన్ని ప్రయారిటీస్ ఇవ్వడం, స్పెషల్ ప్రయారిటీ అనేది ఇస్తారు. సో మనం దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. స్పెషల్ ప్రయారిటీ అంటే ఏంటి. సో జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ ఇన్ సర్వీస్, దీన్ని ఘాట్స్ అంటారు. ఘాట్స్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ రిలేటెడ్. సో ఇదొక ఈజ్ ఎ ట్రీటీ ఆఫ్ డబ్ల్యూటీఓ విచ్ ఎంటర్ ఇంటూ ఫోర్స్ ఇన్ జనవరి 1995. సో జనవరిలో మనకు డబ్ల్యూటీఓ ఫార్మేషన్ అయింది. అప్పుడే మనకు ఘాట్స్ అనేది కూడా అగ్రిమెంట్ అని వచ్చింది. సో ఇది ఎప్పుడు ఘాట్స్ జిఏటిటి వేరు, జిఏటిఎస్ వేరు. సో దీనికి దానికి డిఫరెన్స్. మనకు బిట్ అనేది రావచ్చు, మన కన్ఫ్యూజన్లో పోయి జిఏటిటి అంటే దీనికి మనకు 1948లోని ఎస్టాబ్లిష్ అయిందని అడగవచ్చు. సో ఇలా మనకు రాంగ్ మనకు పెట్టకూడదు మనం ఆన్సర్ కూడా. సో ఈ 1995 ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్. సో ఈ ఘాట్స్ అనేది ఏంటంటే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఉరుగ్వే రౌండ్. సో ఉరుగ్వే రౌండ్ మనం డిస్కస్ చేసాము. నెగోషియేషన్ త్రూ ఏంటంటే ఈ ఘాట్స్ అనేది ట్రీటీ అనేది ఈజ్ ఎ ట్రీటీ ఆఫ్ డబ్ల్యూటీఓ.
సో ట్రీటీ వాస్ క్రియేటెడ్ టు ఎక్స్టెండ్ ద మల్టీలేటెడ్ ట్రేడింగ్ సిస్టమ్ టు సర్వీస్ సెక్టార్. సో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ, ఏ కంట్రీ బి కంట్రీ. సో దీన్ని ఏంటంటే క్రియేటెడ్ ఏంటంటే ఈ ఘాట్స్ GATS జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ సర్వీస్ చూస్తే ఈ అగ్రిమెంట్ ఏంటంటే క్రియేటెడ్ టు ఎక్స్టెండ్ మల్టీలేటెడ్ ట్రేడింగ్ సర్వీస్ టు సర్వీస్ సెక్టార్. సో ఇప్పుడు మామూలుగా ట్రేడ్ దాంతో కాకుండా ఇప్పుడు సర్వీస్ సెక్టార్ కూడా దీంట్లో క్రియేట్ కోసం అనేది ఇది ఒక ట్రీటీ. ఇన్ ద సేమ్ వే జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ టారిఫ్ అండ్ ట్రేడ్, ఇది ఘాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ ప్రొవైడెస్ అ సిస్టమ్ ఫర్ మర్కండైజ్ ట్రేడ్ పర్పస్. దేని పర్పస్? మర్కండైజ్ ట్రేడ్. నెక్స్ట్ ఈ బాక్సెస్ అనేది ఇంపార్టెంట్, మనకు చాలా వరకు బిట్ దీని మీద వస్తుంటుంది. సో గ్రీన్ బాక్స్ అంటే ఏమిటో అడగవచ్చు మనకు. సో సబ్సిడీ డు నాట్ డిస్టార్ట్ ట్రేడ్ ఆర్ అట్ మోస్ట్ కాజ్ మినిమల్ డిస్టార్షన్. సో ఇప్పుడు మనకు ఇండియా ఉన్నది అండ్ USA. సో ఒకవేళ ఒక ప్రోడక్ట్ పైన ఏదైనా ఒక ప్రోడక్ట్ పైన మనం సబ్సిడీ అంటే సబ్సిడీస్ దట్ డు నాట్ డిస్టార్ట్ ట్రేడ్. సో ఈ సబ్సిడీస్ వల్ల ఏంటంటే ట్రేడ్ అనేది డిస్టార్ట్ అవ్వకూడదు. సో దానికోసం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ పైన అప్పుడు అగ్రికల్చర్ ఉంది. సో కొంచెం మనకు గ్రీన్ బాక్స్ అనేది అండ్ కొన్ని ఇండియా దాని న్యూస్లో ఉంది మనకు. సో చూస్తే మనకు సబ్సిడీ ఇవ్వడం అంటే అగ్రికల్చర్ దానికి సబ్సిడీస్ ఇస్తారు కదా. సో అదంటే ఆ సబ్సిడీ అనేది దట్ డు నాట్ డిస్టార్ట్ ట్రేడ్ ఆర్ అట్ మోస్ట్ కాస్ట్ మినిమల్ డిస్టార్షన్. సో ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, దే ఆర్ గవర్నమెంట్ ఫండెడ్ అండ్ మస్ట్ నాట్ ఇన్వాల్వ్ ప్రైస్ సపోర్ట్. సో ఇప్పుడు మనం ఇందాక MSP ఇస్తాము అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఇందాక మీకు గ్రీన్ బాక్స్ అంటే అల్టిమేట్ అంటే అగ్రికల్చర్. సో ఇండియా అనేది అగ్రికల్చర్ ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ అనేది ఫండ్ ఇస్తుంటుంది త్రూ మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఇలాంటి సబ్సిడీ ఇవ్వడం. సో ఆ సబ్సిడీ అనేది ఏంటంటే ట్రేడ్ డిస్టార్ట్ అవుతుంది అని USA కూడా రీసెంట్గా ఏంటంటే ఇది WTO న్యూస్లో ఉంది. సో దీనిపైన వచ్చే అవకాశం ఉంది మనకు. దే ఆల్సో ఇంక్లూడ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో అందులో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉండాలి అండ్ రీజనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో రీజనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో గ్రీన్ బాక్స్ ఏంటంటే సబ్సిడీస్ ఆర్ దేర్ ఫర్ అలౌడ్ వితౌట్ లిమిట్స్. సో అల్టిమేట్ ఏంటంటే సబ్సిడీస్ ఆర్ దేర్ ఫర్ వితౌట్ లిమిట్స్ లేకుండా అలౌ చేయడము, ప్రొవైడెడ్ దే కంప్లై విత్ ద పాలసీ స్పెసిఫిక్ క్రైటీరియా. నెక్స్ట్ బ్లూ బాక్స్. సో బ్లూ బాక్స్ ఏంటంటే ఇస్ ద అంబర్ బాక్స్ విత్ కండిషన్. సో మనము అంబర్ బాక్స్లో డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో అంబర్ బాక్స్తో పాటు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏది ఈ బ్లూ బాక్స్ అనేది. సో కండిషన్ ఏంటంటే డిజైన్ టు రెడ్యూస్ డిస్టార్షన్. సో సో ఇప్పుడు ఏమైనా ట్రేడ్ డిస్టార్షన్ అనేది ఒక కంట్రీ A అండ్ కంట్రీ B. సో ఈ మధ్యలో ట్రేడ్ డిస్టార్షన్ అనేది తగ్గించడం కోసం ఏంటంటే ఈ బ్లూ బాక్స్ అనేది డిజైన్ చేశారు టు రెడ్యూస్ ట్రేడ్ డిస్టార్షన్. సో ఎనీ సపోర్ట్ దట్ వుడ్ నార్మల్లీ బి ఇన్ ద అంబర్ బాక్స్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద బ్లూ బాక్స్ ఇఫ్ ద సపోర్ట్ ఆల్సో రిక్వైర్ ఫార్మర్ టు లిమిట్ ప్రొడక్షన్. సో ఇప్పుడు ఏమైనా ఒక కంట్రీ A ఉంది అండ్ కంట్రీ B ఉంది. సో కంట్రీ A కంట్రీ B ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన వరకే అంతవరకే లిమిటెడ్ ప్రొడక్షన్ అనేది ఫార్మర్స్ అనేది ప్రొడ్యూస్ చేయడము. సో అల్టిమేట్ ఏంటంటే ఎనీ సపోర్ట్ దట్ వుడ్ నార్మల్లీ బీ ఇన్ ద అంబర్ బాక్స్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద బ్లూ బాక్స్. సో అంబర్ బాక్స్లో ఉన్న ఏదైతే ప్లేస్ ఉంటుందో సో అది బ్లూ బాక్స్కి సపోర్ట్ అంటే క్రైటీరియా కిందకి వస్తుంది. అండ్ ఇఫ్ ద సపోర్ట్ ఆల్సో రిక్వైర్ ఫార్మర్ టు లిమిట్ ప్రొడక్షన్. సో ఇప్పుడు మనకు కావాల్సింది 50 యాపిల్స్ కంట్రీ A అండ్ కంట్రీ A అండ్ కంట్రీ B చూస్తే మనకు 50 యాపిల్ కావాలి. సో కంట్రీ ఏం చేస్తుందంటే 150 యాపిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇక్కడ చూస్తే మనకి ఏంది ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో లిమిట్ ప్రొడక్షన్ అనేది ఇఫ్ ద సపోర్ట్ ఆల్సో రిక్వైర్ ఫార్మర్ టు లిమిట్ ప్రొడక్షన్. సో లిమిట్ ప్రొడక్షన్ ఉండాలని. ఎట్ ప్రజెంట్ దేర్ ఆర్ నో లిమిట్ ఆన్ స్పెండింగ్ ఆన్ బ్లూ బాక్స్. సో బ్లూ బాక్స్ పైన ఏమైనా స్పెండింగ్ ఏమైనా లిమిట్ ఉందంటే లేదు. సో అంబర్ బాక్స్ చూస్తే all domestic support measures considered to distort production and trade with some exception fall into amber box. So మనం ఇంత డిస్కస్ చేసినట్టు this include measure to support prices, subsidy directly and related to production quantities. Next terms associated with WTO. సో మనకు చాలా వరకు ఏంటంటే అడుగుతుంటారు
అంబర్ బాక్స్ అండ్ బ్లూ బాక్స్ అండ్ గ్రీన్ బాక్స్ అనేది రిలేటెడ్ టు విచ్ ఆర్గనైజేషన్ అంటే WTO, అండ్ ఘాట్స్ GATS అండ్ GATT జనరల్ అగ్రిమెంట్ టారిఫ్ అండ్ ట్రేడ్ అంటే GATT ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే 1948, అండ్ GATS అంటే జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ సర్వీస్ ఇది ఎప్పుడు అంటే 1995. సో ఇవి మనకు చాలా వరకు ఒక ఆర్గనైజేషన్ కింద ఇన్ని క్వశ్చన్ అనేది మనకు అడిగే ఛాన్సెస్ ఉంది. సో టర్మ్స్ అసోసియేటెడ్ విత్ WTO చూస్తే అందులో అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ AMS. సో మనకు AMS రిలేటెడ్ టు విచ్ ఆర్గనైజేషన్ అడగవచ్చు. సో మోస్ట్లీ దీనిపైన బిట్టు అనేది వస్తుంటుంది. సో మనకు అడిగే అనేది దీని మీద క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. సో అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ అనేది రిప్రజెంట్ ట్రేడ్ డిస్టార్టింగ్ డొమెస్టిక్ సపోర్ట్ అండ్ రిఫర్ టు యాజ్ అంబర్ బాక్స్. సో మనకు WTO కనుక రిలేటెడ్ క్వశ్చన్ వస్తే AMS వస్తుంది. AMS అంటే అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ అండ్ AMS రిప్రజెంట్ ఏమో ట్రేడ్ డిస్టార్టింగ్ డొమెస్టిక్ సపోర్ట్. సో డొమెస్టిక్ సపోర్ట్ దానికి ట్రేడ్ డిస్టార్టింగ్ వస్తే దానికి ఇది రిఫర్ టు యాజ్ అంబర్ బాక్స్. పీస్ క్లాస్. సో పీస్ క్లాస్ అనేది రిలేటెడ్ టు WTO. ఇట్ ప్రొటెక్ట్ డెవలపింగ్ కంట్రీ ఫుడ్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ అగైనెస్ట్ యాక్షన్ ఫ్రమ్ WTO members. In case the subsidy ceiling 10% value of food production in the case of India and other developing countries are breached. సో ఇండియా ఈ పీస్ క్లాస్ త్రోనే మనకు సబ్సిడీ అనేది ఎక్కువ ఇస్తుంది మనకు అగ్రికల్చర్ పైన. ఇది ఇంపార్టెంట్ మనకు. సో పీస్ క్లాస్ రిలేటెడ్ టు WTO. సో ఇందాక చెప్పినట్టు కొన్ని కంట్రీస్కి ఏంటంటే సబ్సిడీ అనేది సీలింగ్ ఉంటుంది. సో 10% సీలింగ్ అనేది వాల్యూ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా. అండ్ కొన్ని డెవలపింగ్ కంట్రీస్ కానీ డెవలప్ కంట్రీస్ కొన్ని క్రైటీరియాస్ ఉంటుంది, ఇలా ఇన్ని పర్సెంటేజ్ అనేది సబ్సిడీ ఇవ్వాలని. సో 10% అనేది డెవలపింగ్ కంట్రీస్ ఇస్తారు. సో అందులో ఏంటంటే పీస్ క్లాస్లో చూస్తే మనకు ఇట్ ప్రొటెక్ట్స్ డెవలపింగ్ కంట్రీస్ ఫుడ్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్లో అగెనెస్ట్ యాక్షన్ ఫ్రమ్ WTO members. సో ఇన్ కేస్ ఆఫ్ సబ్సిడీ సీలింగ్ ఏమైనా 10%. సో ఇండియా అందుకే మనకు ఈ పీస్ క్లాస్ 10% సబ్సిడీ త్రూ అనేది మనకు అగ్రికల్చర్ పైన సబ్సిడీ ఇస్తుంది. అగ్రిమెంట్ అండ్ అగ్రికల్చర్. యాక్చువల్గా దీనిపైన చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. సో దీనిపైన మనకు ఒకవేళ వస్తే అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ రిలేటెడ్ టు WTO. సో ద లాంగ్ టర్మ్ గోల్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఏ ఫేర్ అండ్ మార్కెట్ ఓరియంటెడ్ అనేది అగ్రికల్చర్ ట్రేడింగ్ సిస్టమ్ కోసము, అండ్ టు ఇనిషియేటివ్ రిఫార్మ్ ప్రాసెస్ త్రూ నెగోసియేషన్ కోసము ఆఫ్ కమిట్మెంట్ ఆన్ సపోర్ట్ ప్రొటెక్షన్ అండ్ త్రూ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ ఆపరేషనల్లీ ఎఫెక్టివ్ రూల్స్ అండ్ డిసిప్లిన్. నెక్స్ట్ స్పెషల్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్. సో ఇది కూడా మనకు చాలా వరకు క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉన్నది బిట్ అనేది. సో స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ రిలేటెడ్ టు WTO. ఇట్ కంటైన్స్ స్పెషల్ ప్రొవిజన్ విచ్ గేవ్ డెవలపింగ్ కంట్రీస్. సో స్పెషల్గా ట్రీట్మెంట్ చేయడము దేనికోసం డెవలపింగ్ కంట్రీస్కి, స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ చేయడము డెవలపింగ్ కంట్రీస్కి స్పెషల్ రైట్ అండ్ అలో అదర్ మెంబర్స్ టు ట్రీట్ దెమ్ మోర్ ఫేవరబుల్లీ. సో దే ఆర్ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ప్రొవిజన్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. SDT ఆర్ S&D. సో ఇది మనకు క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. నెక్స్ట్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ అండ్ SPM. సో ఇది రిలేటెడ్ కూడా మనకు WTO. సో దీని ఒక ఏమైందంటే అగ్రిమెంట్ ఈజ్ మెయింటైన్ సావరెన్ రైట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ టు ప్రొవైడ్ లెవెల్ ఆఫ్ health protection it deems appropriate, but ensure that these sovereign rights not misused for protectionist purpose and do not result in unnecessary barrier in international trade. సో ఇది దేని రిలేటెడ్ అంటే గవర్నమెంట్ అనేది ఈ అగ్రిమెంట్లో ఏంటంటే ఈ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ ఏంటంటే ఇది ఒక ఎయిమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటంటే కంప్లీట్గా సావరెన్ రైట్ ఎనీ గవర్నమెంట్ టు ప్రొవైడ్ లెవెల్ ఆఫ్ హెల్త్ ప్రొటెక్షన్ ఇట్ డీమ్స్ అప్రోప్రియేట్. రిలేటెడ్ ఏంటంటే ఒక సావరెన్ రైట్ నాట్ మిస్యూజ్ ప్రొటెక్షనిస్ట్ పర్పస్ అయినా లేకపోతే డు నాట్ రిజల్ట్ ఇన్ అన్నెసరీ బ్యారియర్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్. నెక్స్ట్ దోహా రౌండ్. ఈ దోహా రౌండ్ అనేది చాలా వరకు మనకు క్వశ్చన్ వస్తుంటుంది. సో బిట్ అనేది దీనిపైన వస్తుంటుంది. సో దీని ఆల్సో కూడా దోహా డెవలప్మెంట్ అజెండా. సో లేటెస్ట్ రౌండ్ ఆఫ్ ట్రేడ్ నెగోసియేషన్ ఏంటంటే అమాంగ్ ద WTO మెంబర్ దీని ఒక ఏమైందంటే టు అచీవ్ మేజర్ రీఫార్మ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడింగ్ సిస్టమ్ through introduction of lower trade barrier and revised trade rules. So lower trade barrier ఒకటి and revised trade rules. సో మీకు ఇంత స్టార్టింగ్ చెప్పాను నేను బిట్వీన్ కంట్రీస్ నేషన్స్ అనేది ఈ WTO యొక్క రూల్స్ అండ్
కొన్ని రివైజ్ ఉంటాయి కదా రెగ్యులేషన్ అనేది, సో దాన్ని పాటించాలని. సో దోహా రౌండ్ అనేది లాస్ట్ నెగోషియేషన్ రౌండ్ ఇది. సో మనకు వస్తే దీనిపైన బిట్ అనేది వస్తుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో దోహా రౌండ్ డెవలప్మెంట్ అజెండా రిలేటెడ్ టు WTO. ట్రిప్స్. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ రిలేటెడ్ ఇది ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో WTO అనేది అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ట్రిప్స్ అనేది మోస్ట్ కాంప్రహెన్సివ్ మల్టిలేటరల్ అగ్రిమెంట్ ఆన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో WTOలో మనం డిస్కస్ చేసాము, ట్రిప్స్ అని డిస్కస్ చేసాము. దాంతోపాటు WTOలో అనేది ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. అందులో అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ ఒకటి, అండ్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఒకటి, అండ్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ ఒకటి, అండ్ దోహా రౌండ్, దోహా డెవలప్మెంట్ ఎజెండా. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ ఇవి. అండ్ అంబర్ బాక్స్, బ్లూ బాక్స్ మనం డిస్కస్ చేసాము. దాంతోపాటు మనం సబ్సిడీ రిలేటెడ్ ఇవి, అండ్ ఘాట్స్ డిస్కస్ చేసాము. జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ చూసాము. అండ్ WTO యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ డిస్కస్ చేసాము. అండ్ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అండ్ జనరల్ కౌన్సిల్ అని డిస్కస్ చేసాము. హెడ్ క్వార్టర్స్ WTO అనేది జెనీవాలో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లో. సో వెరీ ఇంపార్టెంట్ WTO టాపిక్ పైన మనకు మోస్ట్లీ ఈ ఆర్గనైజేషన్ పైన మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీస్ క్రియేటెడ్ ఏ ట్రైలేటరల్ ట్రేడ్ బ్లాక్ ఇన్ నార్త్ అమెరికా? ఆప్షన్ ఏ జమైకా, మెక్సికో, USA. ఆప్షన్ బి మెక్సికో, USA, కెనడా. ఆప్షన్ సి USA, కెనడా, జమైకా. ఆప్షన్ డి మెక్సికో, కెనడా, జమైకా. ఈ ఇంపార్టెంట్ ట్రేడ్ బ్లాక్ ఇది యాక్చువల్గా ట్రైలేటరల్ బ్లాక్ నార్త్ అమెరికా. సో మనం సింపుల్ ఏంటంటే మన నార్త్ అమెరికా పైన చూస్తే కెనడా ఉంటుంది, USA, మెక్సికో. సో ఈ 3 కంట్రీస్ మెక్సికో, USA, కెనడా. ఆప్షన్ బి నార్త్ అట్లాంటిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో NAFTA ఇది చాలా వరకు మనకు ఇది న్యూస్లో ఉంది కాబట్టి. సో మెక్సికో కొన్ని రీసెంట్గా మనకు ఒక న్యూస్లో ఉంది కాబట్టి అడగవచ్చు. సో NAFTA అంటే నార్త్ అట్లాంటిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇది ఒక అగ్రిమెంట్ ఏంటంటే సైన్ బై కెనడా, మెక్సికో, USA. సో ఇది దేనికోసం ఏంటంటే క్రియేటెడ్ ఏ ట్రైలేటరల్ ట్రేడ్ బ్లాక్ ఇన్ నార్త్ అమెరికా. సో ఇది ఇంపార్టెంట్ ఇది. దీనిపైన మనకు క్వశ్చన్ అనేది అవకాశం ఉన్నది. అండ్ ఈ నాఫ్టా అనేది ట్రేడ్ బ్లాక్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ బ్లాక్ ఇన్ ద వరల్డ్ బై GDP. సో GDP త్రూ చూస్తే ఏంటంటే ఈ నార్త్ అట్లాంటిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది లార్జెస్ట్ ట్రేడ్ బ్లాక్ ఇన్ ద వరల్డ్ బై GDP చూస్తే. ఇది ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 1994 జనవరి 1. అదే WTO చూస్తే మనం 1995 జనవరి 1. సో మనం అడగొచ్చు కొన్ని ఎర్లియస్ట్ ఫార్మేషన్ అనేది అడగొచ్చు, ఎర్లియస్ట్ ఫార్మేషన్ ఆర్గనైజేషన్ అని అడగొచ్చు, లేకపోతే బ్లాక్ అడగొచ్చు. సో ఇది 1994లో ఫార్మేషన్ అయింది. సో దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లొకేటెడ్ ఇన్ సెపరేట్ నేషనల్ ఆఫీసర్ ఇన్ మెక్సికో సిటీ, ఒటోవా అండ్ వాషింగ్టన్. సో ప్రతి కంట్రీలో ఇప్పుడు 3 కంట్రీస్ ఉన్నాయి మనకు, కెనడా అండ్ USA అండ్ మెక్సికో. సో మెక్సికోలో చూసి మెక్సికో సిటీలో ఉంది. దీని ఒక హెడ్ క్వార్టర్ ఆఫీసర్ నేషనల్ ఆఫీసర్. USలో చూస్తే మనకు వాషింగ్టన్లో ఉంది. అండ్ కెనడాలో చూస్తే ఓటోవాలో ఉంది. సో ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ చూస్తే ఎలిమినేట్ బ్యారియర్ ఇన్ ట్రేడ్, ఫెసిలిటేట్ ద క్రాస్ బార్డర్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దేనికోసం ఏంటంటే ఈ నాఫ్టా అనేది ఎలిమినేట్ ట్రేడ్ బ్యారియర్స్, ఏమైనా ట్రేడ్ బ్యారియర్స్ ఏమైనా ఉంటే దానికి ఎలిమినేట్ చేయడము, అండ్ ఫెసిలిటేట్ క్రాస్ బార్డర్ మూవ్మెంట్ గూడ్స్. సో ఇప్పుడు ఈ 3 కంట్రీస్ ఏంటంటే బార్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కెనడా పైన ఉంటుంది, దీంతో USA మిడిల్ అండ్ మెక్సికో. సో కొన్ని క్రాస్ బార్డర్, సో కొన్ని ఏమైనా ట్రేడ్ జరిగిన దానికి ఎలిమినేట్ చేయడము. సో క్రాస్ బార్డర్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ టెరిటరీ ఆఫ్ పార్టీస్, ప్రమోట్ కండిషన్ ఆఫ్ ఫేర్ కాంపిటీషన్. సో ఈ 3 కంట్రీస్ అయితే ఫేర్ కాంపిటీషన్ కోసము, అండ్ effective protection and enforcement of intellectual property rights in each territory. Next question. Regional Comprehensive Economic Partnership headquarter is in option A Washington DC, option B Mexico City, option C Geneva, Switzerland, option D Hanoi, Vietnam. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా వరకు న్యూస్లో ఉన్నది. అండ్ RCEP అనేది నేను ప్రీవియస్గా చెప్పాను మీకు క్లాసెస్లో, వరల్డ్ మ్యాప్లో చెప్పాను, వరల్డ్ మ్యాప్ ప్లేసెస్ ఇన్ న్యూస్లో చెప్పాను. ఇలా మనకు కొన్ని ఆర్గనైజేషన్స్ అన్ని ఆర్గనైజేషన్స్లో ఏ స్టేట్ ఏ కంట్రీ ఉన్నది, సో అందులో మెంబర్స్ ఏ కంట్రీస్ ఉంది, అండ్ ఏ బ్లాక్లో ఉందంటే అదే కొన్ని కాంటినెంట్స్లో ఉన్నాయా లేవా అనేది అడుగుతుంటారు.
సో రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి మనకు? మోస్ట్‌లీ మనం ఈ 4 ఆప్షన్‌లో మనకొస్తాయి. చాలా వరకు ఎక్కువ ఉన్న హెడ్ క్వార్టర్ చూస్తే మనకు జెనీవా, స్విట్జర్లాండ్. సో ఆప్షన్ సి సో ఇలా కూడా మనం గెస్సింగ్ చేయవచ్చు ఆప్షన్ సి అనేది. సో ఆర్‌సీఈపీ చూస్తే ఇది ఒక ఆర్‌సీఈపీ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. సో ఇదొక విచ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ 15థ్ నవంబర్ 2020. సో ఇది ఇంపార్టెంట్ మనకు, అంటే ఇది కోవిడ్ టైంలో ఇది స్టార్ట్ అయింది. సో ఆర్‌సీఈపీ అనేది విచ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఇన్ 15థ్. సో మనం అడగొచ్చు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందనేది 2020 రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇదొక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. సో దేని రిలేటెడ్ అవ్వచ్చు. సో ఆర్‌సీఈపీ అనేది ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. సో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఇది. సో ద అగ్రీమెంట్ ఈస్ ఇంటెండెడ్ టు ఫెసిలిటేట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. సో ఈ అగ్రీమెంట్ వల్ల ఏంటంటే ఇంటెండ్ టు ఫెసిలిటేట్ ట్రేడ్ ఒకటి అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్. సో ఇది ఇంపార్టెంట్. సో ఆర్‌సీఈపీ ఎప్పుడు స్టార్ట్ అయిందనేది అంటే 2020 అండ్ దీనొక అల్టిమేట్ ఏందంటే ఇదొక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. సో దీనొక మెంబర్స్ అనేది అడుగుతారు. చాలా వరకు మనకు మెంబర్స్ అనేది అడుగుతుంటారు. సో మెంబర్ చూస్తే మనకు 6 ఏసియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ స్టేట్స్. అందులో చూస్తే మనకు ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్ అండ్ 10 ఏమో స్టేట్ ఏసియన్ కంట్రీస్. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం క్రియేటెడ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ బ్లాక్. సో ఇండియా అనేది దీంట్లో లేదు యాక్చువల్‌గా. అంటే యాక్చువల్‌గా ప్రపోజల్ చేశారు కానీ ఇండియా అనేది లేదు. సో మెంబర్స్ ఈ కంట్రీస్ చూస్తే మనకు స్టార్టింగ్ అంటే ప్రపోజల్ చేసినప్పుడు ఇండియా ఉండేది. దాని తర్వాత 2019లో మనకు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ వల్ల ఏంటంటే ఇండియా అనేది ఆప్ట్ అవుట్ చేసింది. బయటకొచ్చేసింది దీని నుంచి. సో మనం దీనిపైన ఒకవేళ వస్తే రావచ్చు. సో చైనా, అది ఏసియన్ కంట్రీస్ ఏంటంటే 10 ఉన్నాయి. సో 10 కంట్రీస్ చూస్తే మనకు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. సో ఈ 10 కంట్రీస్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, జపాన్, సౌత్ కొరియా అండ్ న్యూజిలాండ్. సో ఈ కంట్రీస్ అనేది మనకు ఆర్‌సీఈపీలో ఉన్నది. సో ఇండియా అనేది బయటకొచ్చేసింది. స్ప్రెడ్ అండ్ కవరేజ్. సో ఆర్‌సీఈపీ అనేది విల్ కవర్ అబౌట్ 30% ఆఫ్ గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడీపీ అండ్ $26.2 ట్రిలియన్ అండ్ అంటే కంప్లీట్ వర్త్ అండ్ నియర్లీ థర్డ్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. సో థర్డ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ అండ్ అబౌట్ దగ్గర 2.2 బిలియన్స్ పీపుల్. సో ఇండియా హ్యాడ్ బీన్ పార్ట్ ఆఫ్ నెగోషియేషన్ ఫర్ ఆల్మోస్ట్ 9 years ఉండే ఇయర్ టిల్ ఇట్ పుల్డ్ అవుట్ ఇన్ నవంబర్ 2019. ఇందాక చెప్పాను నవంబర్ 2019లో బయటకు వచ్చేసింది. స్టేటింగ్ దట్ ఇన్అడిక్వేట్ సేఫ్ గార్డ్. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏంటంటే కొన్ని అడిక్వేట్కి వెళ్ళదు. సో ఇన్అడిక్వేట్ సేఫ్ గార్డ్ ఉండే అండ్ లోవరింగ్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీస్. సో కస్టమ్ డ్యూటీస్ అని చాలా తక్కువ ఉండేది అండ్ విల్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్. సో మోస్ట్లీ దేని వల్ల బయటకు వచ్చిందంటే డైరీ ప్రొడక్ట్ సెక్టార్ వల్ల ఏంటంటే చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది. సో దీనివల్ల ఇబ్బంది అవుతుందని అంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ప్రాబ్లం అవుతుందని ఇండియా దీని నుంచి బయటకు వచ్చేసింది ఆర్‌సీఈపీ నుంచి. సో ఆర్‌సీఈపీ అగ్రిమెంట్ అనేది విల్ కమ్ ఇంటు ఫోర్స్ ఇన్ 60 days ఆఫ్టర్ 6 ఏసియన్ మెంబర్ స్టేట్స్ అండ్ 3 ఏసియన్ ఎఫ్టీఏ పార్ట్నర్స్ డిపాజిట్ దేర్ రాటిఫికేషన్ ఇన్స్ట్రుమెంట్ acceptance or approval with Secretary General of ASEAN, who has been designated as the depository for the RCEP. సో ఈ ఎప్పుడైతే అగ్రిమెంట్ అయిందో ఆర్‌సీఈపీ 2020లో దాని తర్వాత 60 days తర్వాత అనేది ఈ కంప్లీట్‌గా ఈ అగ్రిమెంట్ ఈ ఆర్‌సీఈపీ అనేది కేమ్ ఇంటూ ఫోర్స్. సో వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఇండియా అయితే బయటకు వచ్చేసింది. మనం అడగొచ్చు ఆర్‌సీఈపీలో ఇండియా ఉన్నదా లేదా అని మెంబర్స్ అంటే లేదు కాదు. సో ఇది ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే 2020. సో దీని యొక్క హోస్ట్ ఎక్కడ ఉందంటే హనోయి, వియత్నాం. సో మనకి ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. దీని మన క్వశ్చన్ వస్తే రావచ్చు హోస్ట్ అనేది. సో దీని యొక్క అసలు ఆర్‌సీఈపీగా ఏమైందంటే లోయర్ టారిఫ్ ఒకటి. సో తక్కువ టారిఫ్ అంటే టాక్సెస్ రిలేటెడ్ అండ్ ఫెసిలిటేట్ ట్రేడ్ అండ్ ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి అండ్ హెల్ప్ రెడ్యూస్ కాస్ట్ అండ్ సేవ్ టైమ్ ఫర్ కంపెనీస్ బై అలోయింగ్ దెమ్ టు ఎక్స్పోర్ట్ బై ప్రొడక్ట్. సో కంపెనీ ఇప్పుడు ఫేస్బుక్ లేకపోతే గూగుల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి.
సో దానికి ఏంటంటే కాస్ట్ అనేది రెడ్యూస్ అవ్వడానికి కోసము అండ్ ఇది ఈ ట్రేడ్ వల్ల ఏంటంటే వల్ల ఏంటంటే ప్రమోట్ అవుతుంది బాగా. సో రెడ్యూస్ కాస్ట్ అండ్ సేవ్ టైమ్ అవుతుంది ఫర్ కంపెనీస్ బై అలోయింగ్ దెమ్ టు ఎక్స్‌పోర్ట్ టు ఎ ప్రొడక్ట్ ఎనీవేర్ వితిన్ ద బ్లాక్ వితౌట్ మీటింగ్ లేకుండా అండ్ సెపరేట్ రిక్వైర్మెంట్ ఫర్ ఈచ్ కంట్రీ. సో ఇప్పుడు ఒక కంట్రీ ఉంది. సో ఇప్పుడు ఈ ఆర్‌సీఈపీ కంట్రీలో ఎన్ని కంట్రీస్ ఉన్న కంట్రీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ గనుక ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ ఇలా సెపరేట్ మీటింగ్ అంత అవసరం లేదు. సో డైరెక్ట్‌గా ఈ బ్లాక్‌లో ఏదైతే ఉందో డైరెక్ట్‌గా ఏందంటే ఈ బ్లాక్ ఉన్న టారిఫ్ రిలేటెడ్ దాని మీద డైరెక్ట్‌గా ఆహ్, ఈ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటది. సో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా. సో సెపరేట్ రిక్వైర్మెంట్ ఫర్ ఈచ్ కంట్రీ అనేది అవసరం లేదు. వితౌట్ మీటింగ్ లేకుండా. అండ్ ఆల్సో టచెస్ ఆన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ బట్ ఇట్ విల్ నాట్ కవర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ లేబర్ రైట్స్. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ OECD? Option A, Organization of European Countries Development. Option B, Organization of Exporting Countries Development. Option C, Organization of Economic Cooperation and Development. Option D, Organization of Economic Comprehensive Development. సో మనం మోస్ట్లీ దీనిపైన మనకు అడుగుతుంటారు, ఎందుకంటే ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది న్యూస్లో ఉంది కాబట్టి. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్లో. సో ఎవరైతే చూడని వాళ్ళు రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ చూడండి, ఎందుకంటే రిపోర్ట్స్ ఇండిసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో 1 ఇయర్‌లో ఏదైతే రిపోర్ట్స్ వచ్చినాయో అండ్ దాని రిపోర్ట్స్ ఇచ్చిన కొన్ని ఆర్గనైజేషన్ పేరు అండ్ దాని ఒక పారామీటర్స్, ర్యాంకింగ్ ఆఫ్ ఇండియా, సో ఇలా చాలా డీటెయిల్స్గా మనం డిస్కస్ చేసాము. సో చూడని వాళ్ళు కొంచెం ఆ వీడియోస్ చూడండి. యూట్యూబ్లో ఉన్న టీ-షార్ట్ వీడియో కూడా మనకు నిపుణంలో దొరుకుతుంది. సో ఇది OECD అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. OECD ఏంటంటే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్. మనం అడుగుతుంటారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేకపోతే నాన్ ప్రాఫిట్ బేస్డ్ ఆర్గనైజేషన్ లేకపోతే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది మనం చాలా వరకు అడుగుతుంటారు. సో ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్. సో ఫౌండెడ్ టు స్టిమ్యులేట్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ వరల్డ్ ట్రేడ్. సో దేనికి రిలేటెడ్ అనేది ఎకనామిక్స్ ప్రోగ్రెస్ దానికోసం, స్టిమ్యులేట్ ఎకనామిక్ ప్రోగ్రెస్ దానికోసం అండ్ వరల్డ్ ట్రేడ్ పర్పస్. ఈ ఆర్గనైజేషన్ యొక్క అంటే దేనికోసం స్థాపించారనేది. సో ఆఫ్టెన్ రిఫర్ టు యాజ్ థింక్ ట్యాంక్ ఆర్ మానిటరింగ్ గ్రూప్. ఇట్ ఆల్సో అఫీషియల్ పర్మనెంట్ అబ్జర్వర్ టు ద UN. ఇది మనకు ఇంపార్టెంట్ బిట్. దీని మనకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో OECD వస్తే ఇది పర్మనెంట్ టెంపరరీ అబ్జర్వర్ టు UN అంటే యునైటెడ్ నేషన్, లేకపోతే పర్మనెంట్ అబ్జర్వర్ టు UN అంటే ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అనేది పర్మనెంట్ అబ్జర్వర్ టు ద యునైటెడ్ నేషన్. సో మోస్ట్ OECD అనేది మెంబర్స్ అనేది హై ఇన్కమ్ ఎకనామిక్స్. ఇది ఒక వెరీ హై ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ ఆర్ రిగార్డెడ్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్. మనం ఆల్రెడీ ప్రీవియస్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్లో డిస్కస్ చేసాం కొంచెము. సో మోస్ట్ OECD మెంబర్స్ ఏంటంటే హై ఇన్కమ్ కంట్రీస్ ఉంటుంది, విత్ వెరీ హై ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉన్న కంట్రీస్ ఉంటుంది అండ్ రిగార్డెడ్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్. సో OECD ఏంటంటే అఫీషియల్లీ సూపర్సిడెడ్ విత్ OEC. OEC ఏంటంటే ఆర్గనైజేషన్ ఫర్ యూరోపియన్ ఎకనామిక్ కోఆపరేషన్ ఫార్మ్డ్ ఇన్ 1948. సో ఈ OECD అఫీషియల్లీ సూపర్సిడెడ్ ద 1961. So OEC was renamed as OECD అనేది 1961. మనకి ఇది ఇంపార్టెంట్ మనకు. సో 1961లో OECD ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దేని రిలేటెడ్ అంటే హై ఇన్కమ్ ఎకనామీస్ ఉన్న కంట్రీస్ అండ్ విత్ వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రిగార్డెడ్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్ అని మోస్ట్ OECD మెంబర్స్ అనేది. సో 38 మెంబర్స్ ఉన్నారు ఈ OECD. సో ఆస్ట్రేలియా ఒకటి, ఆస్ట్రియా, బెల్జియం, కెనడా, చిలీ, కొలంబియా, కోస్టారికా, రిపబ్లిక్ అండ్ డెన్మార్క్, ఇస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐస్లాండ్, హంగరీ, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, లాట్వియా, లిథునియా, లక్సెంబర్గ్, మెక్సికో, నెదర్లాండ్, న్యూజిలాండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, స్లోవేనియా, సౌత్ కొరియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, టర్కీ, UK అండ్ యునైటెడ్ స్టేట్స్. సో ఈ 38 కంట్రీస్ అనేది OECDలో మెంబర్స్. సో హై ఇన్కమ్ కంట్రీస్ అండ్ హైలీ ఉమెన్ డెవలప్ ఇండెక్స్ కంట్రీస్. సో ఎప్పుడు ఫార్మేషన్ అయింది డిస్కస్ చేసాము 1961. సో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. ఇది మనకు ఇంపార్టెంట్. OECD. సో హైలీ ఇన్కమ్ కంట్రీస్ అండ్ సో దీని ఒక OECD ఎక్కడ ఉందంటే హెడ్ క్వార్టర్ అంటే ప్యారిస్, ఫ్రాన్స్.
సో ఒకసారి యునెస్కో చూసుకోండి. యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని. సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ OECD అనేది ప్యారిస్, ఫ్రాన్స్. సిగ్నిఫికెన్స్ ఏంటంటే OECD అంటే కలెక్టివ్లీ కంప్రైజ్ ఆఫ్ 62.2% ఆఫ్ గ్లోబల్ నామినల్ జీడిపి అండ్ 42.8% ఏమో గ్లోబల్ జీడిపి ఎట్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇన్ 2017. సో OECD యొక్క ఆబ్జెక్టివ్ ఏమైందంటే టు కాంట్రిబ్యూట్ సౌండ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఒకటి ఇన్ మెంబర్స్ as well as non-members countries in process of economic development purpose ఒకటి and expansion of world trade and multilateral non-discriminatory basis in accordance with the international objectives. So for this reason అంటే OECD maintain అనేది black list for nation that are consider uncooperative tax havens. సో కొన్ని మనకు చూస్తుంటాము ట్యాక్స్ అనేది కొన్ని ఫేస్బుక్ పైన అండ్ కొన్ని కంపెనీస్ పైన మనకు ట్యాక్స్ రిలేటెడ్ ఉంది. సో ఇది OECD రిలేటెడ్. సో దీన్నే మనం రీసెంట్గా మనకు దీనిపైన ఒక ఇండియా స్పెషల్గా ఒక ట్యాక్స్ కూడా తీసుకొచ్చింది. ఒకసారి మన ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను దీని గురించి చూస్తే. సో OECD ఏంటంటే ఏదైతే ఏ కంట్రీ అయితే ఈ ట్యాక్స్ అనేది OECDలో మెయింటైన్ కూడా చేయకపోతే ట్యాక్స్ అనేది సో నేషన్ దట్ ఆర్ కన్సిడర్ అన్కోఆపరేటివ్ ట్యాక్స్ హెవెన్స్. సో అన్కోఆపరేటివ్ ట్యాక్స్ హెవెన్ దానికి బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద Organization of Petroleum Exporting Countries, OPEC, Statement 1, its membership is open to any country that is a substantial importer of oil and shares the ideal of the organization. 2, India is the world's second biggest oil importer. India imports about 84% of its oil, relies on West Asian supply heavily to meet over 3/5 of its demand. Choose the correct statement given below. Option A, 1 only. Option B, 2 only. Option C, both 1 and 2. Option D, neither 1 nor 2. So the given question related to OPEC, Organizations of Petroleum Exporting Countries. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య వార్ చూస్తున్నాం మనం. సో రిలేటెడ్. సో ఇది దీనిపైన ఏంటంటే చాలా వరకు ఈ OPEC కంట్రీస్ న్యూస్లో ఉన్నది. సో అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. ఇట్స్ మెంబర్షిప్ ఓపెన్ టు ఎనీ కంట్రీ ఇలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మోస్ట్లీ రాంగ్ ఉంటుంది. సో ఇది కూడా రాంగ్. ఇండియా సెకండ్ కాదు, థర్డ్ బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్. సో ఇండియా ఇస్ ద వరల్డ్ సెకండ్ కాదు, థర్డ్ బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్. సో ఆప్షన్ డి అనేది. సో మనం దీని గురించి డీటెయిల్గా చూసేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఒకవేళ వస్తే ఇంటర్నేషనల్ రిలేషన్ ఈవెంట్స్లో కనుక వస్తే మనకు దీనిపైన వచ్చే ఛాన్సెస్ ఉంది ఎగ్జామ్. సో OPEC అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. సో ఇది ఇంపార్టెంట్ మనకు ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదా అని అడగవచ్చు. సో ఎన్ని కంట్రీస్ అంటే 13 కంట్రీస్ OPEC, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, విచ్ డిసైడ్స్ ద రేట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇన్ ఇంటర్నేషనల్. సో ఈ 13 కంట్రీస్ ఏదైతే ఉందో OPEC కంట్రీస్ ఇవి. సో ఈ కంట్రీస్ అనేది డిసైడ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ఎంత అని సో మనకు అడుగుతుంటారు. సో క్రూడ్ ఆయిల్ ఒక ప్రైస్. సో ఇప్పుడు మామూలుగా ఒక బ్యారెల్ అనేది $100 ఉందనుకోండి. సో ఈ OPEC కంట్రీస్ ఏదైతే ఉన్నాయో 13 కంట్రీస్ అనేది, సో ఈ కంట్రీస్ అనేది డిసైడ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది ఇంటర్నేషనల్లీ. ఫౌండెడ్ ఆన్ 1960. సో ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1960లో OPEC అనేది. OPEC ఎప్పుడు స్థాపించారంటే 1960లో ఇన్ బాగ్దాద్ బై ద ఫస్ట్ 5 మెంబర్స్ ఏంటంటే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనజువలా. విస్కీ, డ్రిక్. సో చాలా వరకు మనకు దీనిపైన ఒకలా అడిగితే ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అంటే ఫౌండ్ చేశారంటే 1960లో OPEC కంట్రీస్ని, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఇది ఎక్కడంటే బాగ్దాద్లో ఇన్ 1960. ఫస్ట్ 5 కంట్రీస్ ఏంటంటే విస్కీ, V ఫర్ వెనజువలా, I ఫర్ ఇరాన్, S ఫర్ సౌదీ అరేబియా, K ఫర్ కువైట్, ఇంకో I ఫర్ ఇరాక్. మెంబర్స్ 13 మెంబర్స్ ఉన్న ప్రజెంట్ ఇప్పుడు. అందులో చూస్తే మనకు ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనజువలా, నెక్స్ట్ ఇండోనేషియా, లీబియా, UAE, అల్జీరియా, నైజీరియా, ఈక్వేడర్,
గబన్, అంగోలా, ఈక్వేటర్ గినియా అండ్ కాంగో. సో ఇంపార్టెంట్ ఇవి. ఫస్ట్ మనకు విఐకేఐ అంటే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 5 కంట్రీస్ ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే వేరే ఇంకా రిమైనింగ్ కంట్రీస్ యాడ్ అయినాయి మెంబర్స్ అనేది. సో 5 ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో 5 అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్న వెస్టర్న్ ఏసియా కంట్రీస్ అండ్ 7 ఏమో ఆఫ్రికన్ కంట్రీస్, 1 ఏమో సౌత్ అమెరికన్ కంట్రీస్. సో 1 సౌత్ అమెరికన్ కంట్రీ అనేది వెనెజువలా. సో మోస్ట్లీ మనకు అడగొచ్చు. సో ఎక్కువ ఉన్న అంటే కాంటినెంట్ అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. సో వెస్ట్ ఏషియాలో చూస్తే మనకు 5 కంట్రీస్ ఉన్నాయి. 7 కంట్రీస్ ఏమో ఆఫ్రికాలో ఉంది అండ్ 1 నేషన్ ఏమో సౌత్ అమెరికా. సో రీసెంట్ ఏంటంటే గాబాన్ అనేది టర్మినేటెడ్ ఇట్స్ మెంబర్షిప్ ఇన్ జనవరి 1995. హౌవెవర్ ఇట్స్ రీజాయిన్డ్ ద ఆర్గనైజేషన్ ఇన్ జూలై 2016. సో ఈ మెంబర్షిప్ స్టార్టింగ్ ఉండేది. దాని తర్వాత 1995లో ఏమో దీని ఒక మెంబర్షిప్ టర్మినేట్ అయిపోయింది. మళ్ళీ రీజాయిన్ అయింది. ఎప్పుడంటే 2016లో. సో ఎప్పుడు ఫార్మేషన్ అయిందంటే ఓపెక్ అనేది ఇంపార్టెంట్ ఇది. సో ఓపెక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1960 ఇన్ బాగ్దాద్, ఇరాక్ ఇది. సో ఇరాక్ క్యాపిటల్ అనేది బాగ్దాద్. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. సో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వియన్నా, ఆస్ట్రియా. అండ్ ఆస్ట్రియా అనేది నాట్ అండ్ ఓపెక్ మెంబర్ స్టేట్. ఇది మనకు దీనిపైన బిట్ అనేది ఆస్కారం ఉంది, రావడానికి అవకాశం ఉన్నది. సో హెడ్ క్వార్టర్ ఆఫ్ ఓపెక్ అనేది ఎక్కడ ఉందంటే వియన్నా, ఆస్ట్రియాలో ఉన్నది. సో ఆస్ట్రియా మెంబర్షిప్ ఉందా అంటే మెంబర్ స్టేట్ కాదు ఇన్ ఓపెక్. సో దీని ఒక ఏం ఏమిటంటే ఏమని ఆబ్జెక్టివ్ ఏం చూస్తే మనకు టు అడ్జస్ట్ దేర్ ఆయిల్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ స్టెబిలిటీ టు ద పెట్రోలియం మార్కెట్ అండ్ హెల్ప్ మ్యానుఫ్యాక్చర్ టు గెట్ గుడ్ ప్రాఫిట్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఒక 100 కనుక 100 మిల్ మనకు 100 బ్యారెల్స్ ఇది కావాలనుకో. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే 100 లీటర్స్ కావాలనుకోండి, అంటే సింపుల్గా. సో మనం ఎగ్జాంపుల్ చూస్తే సో మనకేంటంటే ఎంతవరకు అయితే ప్రొడక్షన్ చేయాలో అంతవరకు అడ్జస్ట్ చేస్తుంటుంది ఈ ఓపెక్ అనేది. సో అడ్జస్ట్ దేర్ ఆయిల్ ప్రొడక్షన్. సో ఆయిల్ ప్రొడక్షన్ అడ్జస్ట్ చేస్తుంటుంది ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ స్టెబిలిటీ కోసము టు పెట్రోలియం మార్కెట్లో అండ్ హెల్ప్ మ్యానుఫ్యాక్చర్ టు గెట్ ప్రాఫిట్ కోసం ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే అల్టిమేట్ ప్రాఫిట్ కోసము అండ్ ఈ ప్రైస్ అనేది అంటే ఇది ప్రొడక్షన్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే అది కూడా ఎంతవరకు ప్రొడక్షన్ చేయాలో అంతవరకు చేస్తారు వాళ్ళు కూడా. సో ఎక్కువ ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై బేస్, అల్టిమేట్ డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ ఉంటే సప్లై అనేది కొంచెం పెరుగుతుంటుంది. అదే డిమాండ్ తక్కువ ఉంటే సప్లై అనేది తగ్గిస్తారు. సో ఇది ఓపెక్ కంట్రీస్. దిస్ పాలసీ ఈస్ ఆల్సో డిజైన్ టు ఎన్షూర్ దట్ ఆయిల్ కన్స్యూమర్ టు కంటిన్యూ రిసీవ్ స్టేబుల్ ఆయిల్ సప్లై. సో ఈ ఓపెక్ ఏంటంటే ఇప్పుడు ఆయిల్ కన్స్యూమర్స్ ఉన్నాయి. సో మన ఇండియా ఉంది. సో ఇండియా అనేది కన్స్యూమర్ కంటిన్యూ టు రిసీవ్ స్టేబుల్ ఆయిల్ సప్లై. సో ఆయిల్ సప్లై ఎప్పుడైనా ఉక్రెయిన్లో వార్ నడిచినా కూడా మనకు ఆయిల్ అనేది సప్లై అనేది కంటిన్యూగా అవుతుంది స్టేబుల్గా. ఎన్షూరింగ్ ఆఫ్ అన్ ఎఫిషియంట్ ఎకనామిక్ అండ్ రెగ్యులర్ సప్లై ఆఫ్ పెట్రోలియం టు కన్స్యూమింగ్ నేషన్స్ అండ్ అడిక్వేట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో అల్టిమేట్ ఏంటంటే ఒక్కసారి కనుక ట్రేడ్ ఏమైనా ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే సూయజ్ కెనాల్లో కంప్లీట్గా ఒక ఎవర్ గ్రీన్ అనే షిప్ అనేది అడ్డంగా తిరిగింది. సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా వరకు ఆగింది. సో ఇది ఎఫెక్ట్. సో ఇలాంటి స్టేబుల్గా ట్రేడ్ అనేది జరగడము అండ్ అడిక్వేట్గా జరగడం అనేది ఇంపార్టెంట్. సో ఓపెక్ అనేది ఎంతవరకు ప్రొడక్షన్ చేయాలో అంతవరకు దాన్ని బట్టి ఉంటుంది. ఓపెక్ ప్లస్ వేరు, ఓపెక్ వేరు. సో ఓపెక్ ప్లస్ అనేది దీన్ని ఏమంటారు అంటే వియన్నా గ్రూప్ అంటారు దీన్ని. సో మనం అడుగుతుంటారు క్వశ్చన్ అనేది. సో బిట్ వస్తుంటుంది. సో వియన్నా గ్రూప్ ఈజ్ ఓపెక్ లేకపోతే ఓపెక్ ప్లస్ ఇలా మనకు అడుగుతుంటారు బిట్ అనేది. సో వియన్నా గ్రూప్ ఈజ్ ఆల్సో ఓపెక్ ప్లస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వియన్నా గ్రూప్. సో నాన్ ఓపీఈసీ కంట్రీస్ విచ్ ఎక్స్పోర్ట్ crude oil along with the 14 OPECs are termed as OPEC plus countries. సో ఈ నాన్ ఓపెక్ కంట్రీస్ ఇప్పుడు ఈ ఉన్న 13 కంట్రీస్ కాకుండా నాన్ ఓపెక్ కంట్రీస్ ఏంటి విచ్ ఎక్స్పోర్ట్ క్రూడ్ ఆయిల్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది అలాంగ్ విత్ ద 14 OPECs are termed as OPEC plus countries. So a large number of group called OPEC plus was formed in late 2016లో. సో ఇది ఎప్పుడు ఫార్మేషన్ చేసిందంటే 2016లో.
టు హ్యావ్ మోర్ కంట్రోల్ ఆన్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్. సో గ్లోబల్ మొత్తానికి క్రూడ్ ఆయిల్ కంట్రోల్ కోసము ఈ వియన్నా గ్రూప్. సో ఒపెక్ ప్లస్ కంట్రీస్ చూస్తే అందులో 10 చూస్తే ఇంక్లూడ్ అజర్బైజాన్, బహ్రెయిన్ ఒకటి, బ్రూనై, కజకస్తాన్, మలేసియా, మెక్సికో, ఒమన్, రష్యా, సౌత్ సుడాను. సో రష్యా ఆల్రెడీ మన న్యూస్లో ఉంది కాబట్టి దీనిపైన అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఒపెక్ ప్లస్ కంట్రీస్ ఆర్ 10. ఇవన్నీ అజర్బైజాన్ ఒకటి, బహ్రెయిన్ ఒకటి, అండ్ బ్రూనై ఒకటి, కజకస్తాన్, మలేసియా, మెక్సికో, ఒమన్, రష్యా, సౌత్ సుడాన్. అవుట్పుట్ ప్యాక్ట్ చూస్తే ఒపెక్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి హ్యాడ్ ఏప్రిల్ 2020 ఎంటర్డ్ ఇంటూ 2-year అగ్రిమెంట్. సో దీన్ని అవుట్పుట్ ప్యాక్ట్ అంటారు. సో అవుట్పుట్ ప్యాక్ట్ రిలేటెడ్ టు ఒపెక్ ప్లస్ which entails steep cuts in crude oil production to deal with the sharp fall in the price of oil as a result of the COVID pandemic. కోవిడ్ పాండమిక్లో ఏంటంటే చాలా వరకు అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఆగిపోవడం, లేకపోతే ట్రేడ్ అనేది జరగకపోవడం వల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆ టైంలో అనేది ఈ క్రూడ్ ఆయిల్ అనేది ప్రైస్ చాలా తగ్గింది. సో దీనికి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ చాలా తగ్గింది. సో దీనికోసం అవుట్పుట్ ప్యాక్ట్ పెట్టారు. సో ఇది ఎప్పుడంటే ఏప్రిల్ 2020. సో ఇది ఒక 2 years అగ్రిమెంట్ ఇది. సో ఈ అగ్రిమెంట్ ఏంటంటే స్టీప్ కట్స్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్. సో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అయితే తగ్గించడం కోసము టు డీల్ విత్ షార్ప్ ఫాల్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఆయిల్. సో ఆయిల్ యొక్క ప్రైస్ తగ్గినప్పుడు ఏంటంటే ఈ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గించారు. సో 2 years అనేది, సో ఎప్పటి నుంచి అగ్రిమెంట్ అనేది 2 years అగ్రిమెంట్ అవుట్పుట్ ప్యాక్ట్ అంటారు. ఇది ఎప్పుడు అంటే రిజల్ట్ COVID-19 పాండమిక్. సో ఇంతవరకు మనం ఒపెక్ అండ్ ఒపెక్ ప్లస్ కంట్రీస్ డిస్కస్ చేసాము, అండ్ WTO డిస్కస్ చేసాము, అండ్ RCEP డిస్కస్ చేసాము, అండ్ OECD డిస్కస్ చేసాము. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇవి. అండ్ నాఫ్టా గురించి డిస్కస్ చేసాము. సో మనకు ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఏంటంటే మోస్ట్లీ మనకు క్వశ్చన్ అనేది బిట్స్ అనేది మినిమం 5 క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.